హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నీ విత్ సన్. ఈరోజు మనము నిన్న అక్కడ నుంచి తెచ్చాము కదా తమ్మకాయలు. ఈ కాయలతో ఎండు చేపల కర్రీ వండుతున్నానండి. ఎండు చేపలు వేసి, ఎండు చేపలు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గోంగూర కూడా వేసి వండుతున్నా అండి. అంటే ఈరోజు 2 కూరలు అన్నమాట. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఎండు చేపలు చూడండి ఎలా ఎండిపోయినాయి అంటే జస్ట్ చేత్తో అలా మెల్ట్ చేస్తుంటే కట్ అయిపోతున్నాయి. ఇంకా చాకుతో అయితే అస్సలు తెగట్లేదండి, చేత్తోనే తెగుతున్నాయి ఈజీగా. తమ్మకాయలతో ఆడుతుందండి మా పాప. అది దానికి ఏందో వెరైటీగా కనిపించింది. అంటే నేను ఎప్పుడూ వండలేదు ఆ కర్రీ, ఎప్పుడో 10 years 15 years బ్యాక్ ఒకసారి వండాను అంతే. ఇలా కట్ చేసుకోవాలని క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసి కట్ చేసిన తర్వాత అందులో 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం కలిపేసే వండేస్తారండి ఈ కర్రీ. చూసారు కదా, ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులో బాగా కడిగి వాష్ చేసిన ఎండు చేపలు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను అన్నమాట అందులో. ఇంకా ఎవరికి సరిపడా కారం వాళ్ళు తింటారు కదండి, అలా కారం 1 స్పూన్ వేసేసాను. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కర్రీలోకి పసుపు కూడా వేసేసాను. అసలు ఈ కర్రీ అండి ఉడికిన తర్వాత అసలు టేస్ట్ ఉందండి, అంత బాగుంది. అంటే ఇది నేను ఫస్ట్ డే షూట్ చేసి సెకండ్ డే ఎడిట్ చేసుకున్నాను వీడియో, అందువల్ల టేస్ట్ చెప్తున్నాను అన్నమాట మీకు. ఇప్పుడే వండుతుంది అప్పుడే టేస్ట్ చెప్తుంది అనుకోవద్దు ప్లీజ్, ఓకేనా. చూశారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో కర్రీ. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేసాం కదా, ఇలా మొత్తం వేసేసిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేసి సిమ్లో ఉడకబెట్టాలండి. ఎందుకంటే ఎండు చేపలు అసలు ఈ మధ్య ఎందుకో అస్సలు ఉడకట్లేదు. ఇంకా సెకండ్ కర్రీ స్టార్ట్ చేసా, అది పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా. దీనికి కావాల్సినవి ఎండు చేపలు కడిగి అందులో వేసేసుకున్నానండి. ఇందులో 4 పచ్చిమిర్చి పడతాయండి, మొత్తం కట్ చేసి వేసేసుకున్నాను. టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఆయిల్ వేసేసాను. సరిపడా కారం వేసేసుకుందాం, ఎందుకంటే ఇందులో 4 పచ్చిమిర్చి వేసానండి నేను, అందువల్ల. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు 2 యాడ్ చేశానండి. కొంచెం ఉప్పు వేసే క్లిప్పు ఎడిటింగ్లో కొంచెం స్కిప్ అయిపోయింది, సారీ అండి. ఉప్పు కూడా యాడ్ చేశాను, అది పక్కన పెట్టేశాను అన్నమాట, కలియబెట్టేసేసి మొత్తం. ఇంకా ఇది ఇందాక మనం వేరే కూర పొయ్యి మీద పెట్టుకున్నాం కదా తమ్మకాయల కర్రీ, అది చూడండి ఉడికిపోయింది అన్నమాట. అందుకని కొత్తిమీర వేసేస్తున్నాను. అయినా కొంచెం నీరుంది కాబట్టి, కొత్తిమీర కూడా బాగా ఉడికిద్ది కాబట్టి ఇంకొంచెం సేపు మనం అలానే సిమ్లో పెట్టేసుకుందాము. చూసారు కదా అసలు కలర్ఫుల్గా ఎమ్మీగా ఎలా ఉందో, చూడంగానే తినాలనిపిస్తుంది కర్రీ అయితే. ఇంకా నేను పక్కన పొయ్యి మీద ఆ కర్రీ కూడా పెట్టేశానండి, అది కూడా 10 minutes అయింది పెట్టేసి. అది చూద్దాం. ఇది చూడండి అసలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ కర్రీ తింటూ ఉంటే ఉండిద్దండి, చాలా టేస్ట్ అన్నమాట. కర్రీ ఉడికిపోయింది కదా, గోంగూర యాడ్ చేసేసానండి. ఇది కూడా ఆ తోటలో నుంచి తెచ్చిన నాటు గోంగూరేనండి. నాటు గోంగూర వేసి ఈ గోంగూర చేపలు వండితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. అంటే అందరికీ తెలుసు, జస్ట్ నేను 2 కర్రీస్ కవర్ చేద్దామని 4 minutesలో వీడియో కొంచెమే తీసేసి ఎడిట్ చేసి చూపించేశానండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేయండి మా ఇంటికి, అందరం కలిసి ఎండు చేపల కర్రీ తినేద్దాం, ఓకేనా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్.